నమస్తే, myself Sarasija. Welcome to my 3 News. ముందుగా headlines. సిరిసిల్ల జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల తనిఖీ, లబ్ధిదారుల వివరాలు ఆరా. తాగునీటి సమస్యను పరిష్కరించాలి, ఖాళీ బిందెలతో కాలనీ వాసుల నిరసన. గంగాధరలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఇక వార్తల్లోని వివరాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల మండేపల్లి గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇన్ఛార్జ్ ఆర్డీఓ రాధాబాయి తనిఖీ చేశారు. సుమారు 50 మంది రెవెన్యూ సిబ్బంది వివిధ బ్లాక్లతో ఏకకాలంలో సర్వే చేపట్టారు. ఇండ్లలో నివాసం ఉంటున్న వారి ఇంటి పట్టాలను తనిఖీ చేశారు. తాళాలు వేసి ఉన్న ఇండ్ల లిస్టును తయారు చేశారు. ఉదయం అటు పోలీసులు ఇటు రెవెన్యూ సిబ్బంది ఒక్కసారిగా కేసీఆర్ నగర్లో ప్రత్యక్షమయ్యేసరికి ఏం జరిగిందోనని ప్రజలు ఒకంత భయాందోళనకు గురి అయ్యారు. గత ప్రభుత్వం కేసీఆర్ నగర్లో మొత్తం 1320 ప్లాట్లను 1207 మంది లబ్ధిదారులకు కేటాయించింది. వీటిలో 53 ప్లాట్లు పంచేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే లబ్ధిదారుల్లో కొందరు స్థానికంగా ఉండడం లేదని వచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్ఛార్జ్ ఆర్డీఓ తనిఖీ చేపట్టినట్లు సమాచారం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలోని ఒడ్డెర కాలనీ వాసులు ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కాలనీకి 15 రోజులకు ఒకసారి కూడా నీళ్లు రావడం లేదని, దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఈ విషయాన్ని అధికారులకు విన్నవించగా వారు గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసినట్టు తెలిపారు. ట్యాంకర్ ద్వారా సరఫరా చేసే నీరు తాగేందుకు పనికి రాదన్నారు. తమ కాలనీలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీతో నీరు వృధా పోతున్నా సంబంధిత అధికారులు పాలకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైప్ లైన్ కు మరమ్మతులు చేసి తమకు నీరు అందేలా చూడాలని కోరారు. మా చీకోడు మండలం ముస్తాబాదు ఒడ్డరకాల నుంచి మాట్లాడుతున్నాం. నీళ్ళు సరిగా వస్తలేవు మాకు. ఏది మిషన్ భగీరథ నీళ్ళు 15 రోజులకు ఒకసారి కూడా వస్తలేవు. ఇట్లా వస్తలేవు అంటే నిన్న ఒక రోజు ట్యాంకర్ తీసుకొచ్చి పెట్టిర్రు. అవి అంతా పాడబడ్డ బాయిల నీళ్ళు చెత్త కసిరే వచ్చింది. ఇట్లా వస్తున్నాయి అంటే మా చీకోడు గ్రామం ఒడ్డరకాల నుంచి మా ఒడ్డరకాల నివాసులం మేము. మాకు సరిగా మిషన్ బారీలు లేవు. మళ్ళీ జీపీ నుంచి నీళ్ళు సరిగా రావు. 10 బిందెలు నీళ్ళు వచ్చుతూనే జీపీ మోటార్ బంద్ అయిపోతుంది. జీపీ మోటార్ కుకం మొత్తం పైపులు వలిగినా ఏది వలిగినా మొత్తం మేమే మీ ఒడ్డరకాల వాళ్ళని చేసుకోవాలి. జీపీ నుంచి రారు. ఎన్నిసార్లు కంప్లీట్ చేసినా మా దగ్గరికి రాచి పట్టించుకోరు. వాళ్ళు ఏం గిట్లని చేస్తారు, నీళ్ళు వస్తలేమని అడిగితే తెల్లారి మరణాలు నీళ్ళు ఇవ్వాలి, తెల్లారి మళ్ళీ బ్లాక్మెయిల్ చేయాలి. నీళ్ళు ఇవ్వమంటే మొత్తం నీళ్ళు ఇవ్వమంటే ట్యాంకర్ నీళ్ళు తీసుకొచ్చి ఎక్కడ పడేవాడ నీళ్ళు తీసుకొస్తారు. పడేవాడ నీళ్ళు తీసుకొస్తారు. ఆ నీళ్ళు మంచిగా లేవు. గిట్లేంది అంటే ఆడవాళ్ళని గిట్లా అని ప్రశ్నిస్తున్నాం అంతే. మాకు జీపీ నుంచి ఏ కంప్లీట్ ఏ పని లేదు. జీపీ నుంచి మాకు ఏ పనులు చేస్తలేరు. ఈ సర్పంచ్ నివాసాలు ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు సర్పంచ్ లేనప్పుడు అంతే. ఎన్నిసార్లు కంప్లీట్ చేసినా గదే. మరి మా ఒడ్డరకాలని చీకోడు గ్రామంలో లేదా అని మేము అడుగుతున్నాం అంతే. దీని చర్య తీసుకొని అధికారులు వెంటనే శ్రద్ధ తీసుకొని మా ఒడ్డరకాలను గుర్తించి మాకు వెంటనే నీళ్ళు రావాలని కోరుకుంటున్నాం. బీజేపీ బీఎస్పీ పార్టీలు ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నాయన్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి ఒక పారిశ్రామికవేత్త అని, అతడికి ఓటు వేస్తే ప్రజలకు ఎలాంటి లాభం
ఉండదని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఎలా గెలిపించారో అదే తరహాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మన పిల్లలకు మంచి విద్య కావాలన్నా, మంచి ఉద్యోగం కావాలన్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో సాధ్యమవుతుంది. దయచేసి మీరు ఆలోచించండి. ఇలా బీజేపీ అభ్యర్థికి ఓటేస్తే ఆయన ఒక పారిశ్రామికవేత్త, ఆయన ప్రశ్నించేది ఉన్నది, ఆయన ప్రశ్నించినంత మాత్రాన జరిగేది ఏం లేదు. ఇంకా కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, వాళ్ళకు కూడా ఓటేసే పరిస్థితి లేదు. ఇంతకుముందు నరేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఈయన నిజంగానే సొంతంగా 1,00,000కు పైగా గ్రాడ్యుయేట్లను ఎన్రోల్ చేసి ఇలా కాంగ్రెస్ పార్టీ బలంతోనే గెలుస్తుండని చెప్పి సోషల్ మీడియాలో ఈయన పెద్ద నెగిటివ్ ఏం లేదు. ఏముందంటే మా పోలెత్తాడు, మా ఫీజు తక్కువ అయ్యాడు. ఇలా నారాయణ చైతన్య లాంటి విద్యా సంస్థల్లో జీవితంలో ఎవరైనా ఒక్కసారి నారాయణ గారితో మాట్లాడిందా? శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ పిఎస్ రావుతో ఏమైనా మాట్లాడారా? అంటే మన ముందర ఉంటుంది కాబట్టి దీనిని ఏదైనా బదనం చేయొచ్చు అని ఒక కుట్ర. ఇది కొంతమంది కావాలని ఆంధ్ర కార్పొరేట్ కాలేజీలు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు శక్తులు ఒక కుట్ర చేసి ఏ సమస్య తీసుకుపోయినా పరిష్కరించే నాయకులు మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. పట్టభద్రులకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్న క్యాండిడేట్ కావాలి. ఇవాళ మనం ఉన్నాం, పట్టభద్రులకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటా అని చెప్పేసి నేను కోరుకుంటాను. కాబట్టి ప్రశ్నించే గొంతుకలన్నింటినీ మనం ఒడగొట్టాలి. వారధిగా ఉన్న వాళ్ళని మనం గెలిపించుకునే దిశగా మనం వెళ్ళాలి. ఇంకొక బీఎస్పీ క్యాండిడేట్ ఉన్నాడు. 3 నెలల కింద కూడా అసలు ఆయన ఏ ఊరో తెలియదు, ఏ ప్రాంతమో తెలియదు. మన ప్రాంతం వాసికి ఒక ఉద్యోగం ఇవ్వలే, మన ప్రాంతం వాసికి ఒక బస్సు ఏ రూట్కైనా ఇవ్వలే, ఒక్క చందా ఒక్కరికి ఇవ్వలేదు. ఆయన కూడా నేను చెప్పదండి కాన్స్టిట్యున్సీ అని చెప్పేసి కులం పేరు మీద మనం విడగొడుతూ ఏదో చేయడానికి వాళ్ళ కోట్ల రూపాయలు నన్ను విమర్శించడానికి, నన్ను డిఫేమ్ చేయడానికి, నన్ను డిగ్రేడ్ చేయడానికి వచ్చేసి ఇంకొక మనిషి బీఎస్పీ క్యాండిడేట్ మనిషి ఉన్నాడు. 2 బీలు ఉన్నాయి, ఒక బీజేపీ ఇంకొకటి బీఎస్పీ. ఖచ్చితంగా వాళ్ళకి మనం గుణపాఠం చెప్పాలి. కులాలతో ఆడుకుంటున్నారు, మతాలతో ఆడుకుంటున్నారు. ఆ ఇద్దరికి మనం గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ చలో హైదరాబాద్, చలో ఢిల్లీ, చలో కరీంనగర్, ఎక్కడ చూసినా అవుట్సోర్స్ బస్సులు ఇచ్చారు. డీజిల్ గురించి నేను ఇచ్చానండి. నరేంద్ర రెడ్డి ఏం చేశారంటే, ఏం కావాలంటే ఏ సంఘానికైనా చలో హైదరాబాద్ నేను హెల్ప్ చేయాలంటే నన్ను అడగండి. మరి ఇక్కడ ఉన్న ఈ ఇద్దరు బీజేపీ బీఎస్పీ క్యాండిడేట్లు ఎవరికైనా ₹1 చందా ఈ 10 ఏళ్లలో ఇచ్చిండ్రు అంటే నేను ఛాలెంజ్ చేస్తాను. వాళ్ళ సంస్థలు ఎక్కడైనా హైదరాబాద్ లో ఉంటే ₹1 కన్సెషన్ ఆ హైదరాబాద్ లో ఇచ్చారంటే నేను ఛాలెంజ్ చేస్తాను. మన ప్రాంత వాసికి ఒక ఉద్యోగం ఆ ఇద్దరు అభ్యర్థులు ఎక్కడైనా ఇచ్చారు అంటే నేను ఛాలెంజ్ చేస్తాను. ఎవరు కూడా మనకి ఇంతవరకు ₹1 సహాయం ఈ చొప్పదండి కాన్స్టిట్యున్సీ కానీ కరీంనగర్ కానీ చేసిన పాపాన అవ్వలేదు. కరీంనగర్లోని ఆదర్శనగర్లో సన్ రైజ్ నూతన ఆసుపత్రిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. ఆసుపత్రిలో 50 బెడ్ వెంటిలేటర్స్, 10 మంది యంగ్ అండ్ డైనమిక్ డాక్టర్స్తో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఎన్నో ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న హాస్పిటల్ కరీంనగర్ లో ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. అనేక హాస్పిటల్స్ ఉన్నప్పుడు కూడా చాలా ఎమర్జెన్సీ సందర్భాల్లో పేషెంట్స్ను హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు పంపడం, ముంబై లాంటి ప్రాంతాలకు పంపడం చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో కరీంనగర్ ప్రజలకు ప్లస్ ఆదిలాబాద్ ఈ చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉండాలనే ఉద్దేశంతో అన్ని సదుపాయాలతోని నెఫ్రాలజీ కానీ, కార్డియాలజీ కానీ, న్యూరాలజీ కానీ ఇట్లా అన్ని రకాల డాక్టర్స్తోని గల సన్ రైజ్ హాస్పిటల్ చాలా పెద్ద ఎత్తున ఈరోజు కరీంనగర్లో ప్రారంభించుకోవడం చాలా సంతోషం. అత్యాధునిక వసతులతోటి హైదరాబాదుకు మించిన అత్యాధునిక టెక్నాలజీతోటి ఒక నైపుణ్యం గల, శిక్షణ పొందిన నైపుణ్యం గల ఒక డాక్టర్ల బృందంతో ఏర్పడ్డ కార్పొరేట్ ఆఫీస్ ఈరోజు చాలా వరకు కూడా ట్రామా సెంటర్లు కానివ్వండి, ఈ చుట్టుపక్కల ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర కానీ, ఎన్టీపీసీ కానీ, సింగరేణిలో జరిగిన యాక్సిడెంట్లు, హైదరాబాద్ తీసుకెళ్తూ మార్గమధ్యంలో చనిపోయే కేసులు చాలా ఉన్నాయి. అందుకే హైదరాబాద్లో ఏదైతే వైద్యం అందుతుందో అదే వైద్యాన్ని కూడా కరీంనగర్ అందించడం వలన ఎంతోమంది ప్రాణాలు కాపాడగలుగుతాం. కాబట్టి సేమ్ ఫెసిలిటీస్ కరీంనగర్ ఉండడం వలన చాలామంది ప్రాణాలు కాపాడగలుగుతాం. అందుకే మీరందరంగా ముఖ్యంగా ప్రాణమే ముఖ్యం కాబట్టి ఆ ప్రాణాలు కాపాడే
ఈరోజు ఆ డాక్టర్ బృందం కలిపి అందరు బృందం కలుపుకొని ఈరోజు ఒక ట్రామా సెంటర్కి ఏర్పాటు చేయడం వలన వారందరికీ కూడా ఒక శుభాలు కలగాలి. డెఫినెట్గా వాళ్ళు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు దెమ్. మాజీ సీఎం కేసీఆర్ ముందస్తు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు మండలాలలో బీఆర్ఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, కలకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు పోలోజు రమేష్ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ ముందస్తు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గంటా రాములు, మండల అధ్యక్షులు ఐరెడ్డి వెంకటరెడ్డి, మార్కెట్ మాజీ డైరెక్టర్లు బోడుకుంట నరేష్, బుద్ది కుమారస్వామి, దేవస్థాన మాజీ డైరెక్టర్లు చింతం వెంకటస్వామి, మొగిలి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ ప్రజల యొక్క ఆరాధ్య దైవం అన్నటువంటి కేసీఆర్ గారి 71 జన్మదిన పుట్టినరోజు సందర్భంగా మరి ముందస్తుగానే ఓదెల మండల కేంద్రంలో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ముందస్తుగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో 19% ఉన్నటువంటి సోషల్ ఫారెస్ట్ అడవులకు సంబంధించిన మరి తక్కువగా ఉంటే మరి గ్రీన్ ఏది ఇండియా కార్యక్రమం ద్వారా మరి ఆ రోజు మాజీ ఎంపీ జోగిపల్లి సంతోష్ గారి ఆధ్వర్యంలో మరి కేసీఆర్ గారి 10 సంవత్సరాల ప్రభుత్వంలో దాదాపుగా 33% అడవుల శాతాన్ని పెంచి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడినటువంటి మహోన్నత వ్యక్తి కేసీఆర్ గారు. మరి గత సంవత్సరంన్నర కాలం నుంచి వెళ్ళి చూస్తూ ఉన్నాం, ఎక్కడా చెట్లు నాటే కార్యక్రమం కానీ, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించే బాధ్యతలు కానీ ఏవి కూడా కనబడతలేవు. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మరి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో మరి 5 చెట్లను నాటాలనే ఒక సంకల్పాన్ని కేసీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈరోజు ఓదెల గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున ముందస్తుగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో కేటీఆర్ రాష్ట్ర సేన అధ్యక్షులు మెంగని మనోహర్ ఆధ్వర్యంలో ముందస్తు జన్మదిన వేడుకలు నిర్వహించారు. స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట కేక్ కట్ చేసి కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వామి, మండలాధ్యక్షులు వంగూరి దిలీప్, ఎండి జహంగీర్, కరెడ్ల మల్లారెడ్డి, నరేంద్రాచారి, పోతారం సతీష్ పాల్గొన్నారు. తన పేరును తను చేసినటువంటి పోరాటంతో సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి కేసీఆర్ గారి జన్మదినోత్సవం రేపు ఉన్నందున కేటీఆర్ సేన ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో ముందస్తు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కేసీఆర్ గారు ఆనాడు మన ప్రాంతం అంతా కూడా తెలంగాణ దోపిడీకి గురవుతుందని చెప్పి ఈ ప్రాంత ప్రజలను కాపాడాలి, రేపు తెలంగాణలో పుట్టేటువంటి భావి భవితకు చిన్నారులకు భవిష్యత్తునియాలటువంటి మంచి ఆకాంక్షతోటి ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని భుజానెత్తుకొని ఆనాటి ఆంధ్ర పాలకులు ఎన్ని ఎత్తులు వేసినా కానీ ఆ ఎత్తులన్నీ ఇప్పటికిప్పుడు రారాదని చెప్పి తెలియని ప్రజలు, ముసలోళ్ళు, పెద్ద మనుషులు అడుగుతూ ఉన్నారు. ఏం లేదమ్మా, ఎవరు కూడా అధైర్యపడద్దు, ఇంకొక 3 సంవత్సరాలు అటు ఇటు కళ్ళు మూసుకుంటే కాలం గడుస్తుంది. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది. మనం కేసీఆర్ గారి నాయకత్వం అందరం ముందుకు పోదాం, ఇప్పుడు అధైర్యపడద్దని చెప్పి యావత్ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ముందస్తు జన్మదిన వేడుకలు ముస్తాబాద్ పట్టణంలో నిర్వహించడం జరిగింది. ఆ దేవుని కృపతోని, ఆ దేవుని ఆశీస్సులతోని, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతోని కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోని వర్ధిల్లాలని కోరుకుంటున్న పట్టుతోని రాదనుకున్న తెలంగాణను సావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. తెచ్చుకున్న తెలంగాణను ఈరోజు బంగారు తెలంగాణ మార్చిండు. ఈరోజు ఎడార్లా పారుతున్నటువంటి తెలంగాణను పచ్చని మాగాణం చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని సబ్బండ వర్గాల ప్రజలు అన్ని రకాల సుఖ సంతోషాలతో ముందుకు పోయారు. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పాలన ఎప్పుడైతే వచ్చిందో తెచ్చుకున్నటువంటి తెలంగాణ కుక్కలు ఇప్పిన ఇస్తరాకు వలె తయారైంది. ఈరోజు ఎక్కడ చూసినా ఒకటే బాపు లేడు, కేసీఆర్ 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 కేసీఆర్. చిన్న నుంచి పెద్ద దాకా కూడా కేసీఆర్ నాయకత్వం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కష్టపడి చదివితే విజయం తథ్యమన్నారు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రినిటీ సిబిఎస్ఈ పాఠశాల వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మమతారెడ్డితో కలిసి విద్యార్థినుల నృత్యాలు తిలకించారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ హైదరాబాద్ వంటి నగరాల్లో ఉండే CBS పాఠశాల పెద్దపల్లి జిల్లాకు రావడం గొప్ప విషయమన్నారు. 47 ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన ఘనత ట్రినిటీ విద్యాసంస్థలకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేను బిడ్డలకు చక్కటి చదువు అందించడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఒక విశ్వాస నమ్మకం ఏదైతే ఇప్పటి వరకు ఉంచుతూ వచ్చినారో రేపు కూడా అదే విశ్వాస నమ్మకాన్ని ఉంచండి. తర్వాత మీ సూచనలు, మీ సలహాలు ఇవ్వండి. పేరెంట్స్ మీకు అంటే పిల్లల తల్లిదండ్రులే వారి ఆశీస్సులు, వారి దీవెనలే మరి పాఠశాలకు పెట్టుబడి. మరి పాఠశాల చక్కగా నిర్వహించాలంటే మీరందరూ కూడా ఒక మంచి ఆలోచనతోని మరి మీరు తగిన సూచన ఇచ్చినప్పుడు మరి మీ బిడ్డలకు మరింత చక్కటి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకే మీ అందరికీ మరొకసారి ఈ పాఠశాల స్వాగతం తెలియజేస్తూ మీ సూచనలు, సలహాలన్నీ కూడా మాకు శిరోధాట్యం తెలియజేస్తూ మీ బిడ్డలకు మేము తప్పకుండా ఈ 43 సంవత్సరాలుగా ఏ విధంగా పనిచేస్తున్నామో మరింత గొప్ప ఉత్సాహంతో మరి రేపు రాబోయేటువంటి రోజుల్లో మీ బిడ్డలకు చక్కటి విద్యను అందించి మరి ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచ స్థాయిలో పోటీపడే విధంగా మరి మీ బిడ్డలకు చదువు అందించడం జరుగుతా ఉంది. Courage to come and show up here, because in front of a crowd of 400 to 500 people, for the little people to come and dance in front of you, it takes a lot of courage. I thank all the parents for believing in us and making sure the dance for this event, especially the mommies who have come, because I have seen their rehearsals. They have been there from time to time for the schedule. They made sure that they perform with the dance, with the children, with love, and it was just like an ease of cake for them to go with it. Thank you parents for being here and coming to the School of Learning. Trinity, the School of Learning, we have established it in the year 22-23 with we wanted to give a potential education to even the ruralist area of Peddapalli. Even when we have started, we have no idea where to start and when to start. But this year, look where we are. We have an affiliation number and we proudly say that with a lot of your courage, we could do the affiliation. We have completed the process of affiliation. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి, JNTU కళాశాల హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగ అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ఉమారాణి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువత దేశం కోసం పనిచేయాలన్నారు. ఇంజనీరింగ్ డిగ్రీ పట్టా చేతికి అందడంతో ఎవరికి వారే మార్గదర్శకులుగా ముందుకు వెళ్లాలని సూచించారు. భవిష్యత్తులో అవకాశాలు మరింత మెరుగుపడతాయని, ఏ పని చేసినా సమర్థత కీలకమని చెప్పారు. కలలను సాకారం చేసుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకు మెడల్స్ ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ మణి గణేష్, ఈవో సురేష్ రాజిరెడ్డి, చొప్పరి వంశీ, డాక్టర్ నటరాజన్, డాక్టర్ ఆరిఫ్ పాల్గొన్నారు. To prove our students that our students are worthy enough to outshine the competition, and I'm happy that our children are also doing well and with your guidance obviously, and dear children, and I'm also happy to share that every year almost like 70% are being campus selected, and that's these are all students. All these achievements, if we say these are mere words, but to do it takes a lot of effort, especially in a rural area. So we have all together as a team worked hard, you as the students, we as faculty, to prove ourselves, and we are shining. That is a very good initiative, and that's a very good thing for all of us to be proud of. Is a new beginning, isn't it? So one chapter is completed, you are moving to another chapter into your professional career. So here, to moving towards that, so only one thing you have to remember is very well mentioned, the responsibility. It is a simple word, but not simple to implement it. You are responsible for your future,
and you are responsible for your family, and also you are responsible for the society. So you should not blame anybody. You are responsible for your future. So if you want to do anything, nobody is stopping you. Even you may have some problems, okay? But nowadays we don't have those many problems which we have previously. You are very fortunate that in this rural area also you have such an institute. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పాలక వర్గాల పదవీ కాలం 6 నెలలు పొడిగించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ను ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసి శాలువాతో సన్మానించారు. ప్రభుత్వం తమ పదవీ కాలం పొడిగించినందుకు గాను కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండలాల చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. భర్త వేధింపులు భరించలేక 2 పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది ఓ తల్లి. ఈ ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కంబాల తిరుపతికి జగిత్యాలకు చెందిన హారికతో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు కృష్ణంత్, కూతురు మాయంత లక్ష్మి ఉండగా వారు స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. తిరుపతి, హారిక దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. వ్యవసాయ పనులు లేని సమయంలో తిరుపతి ఒగ్గు కథలు చెప్పేందుకు వెళ్లేవాడు. ఈ క్రమంలో గత గురువారం మధ్యాహ్నం తిరుపతి ఒగ్గు కథ చెప్పేందుకు వెళ్లగా హారిక తన 2 పిల్లలకు గడ్డి మందు తాగించి తాను తాగినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే తిరుపతికి వీడియో కాల్ ద్వారా తెలియజేయగా కంగారు పడిన తిరుపతి సమీప బంధువుకు సమాచారం ఇచ్చాడు. ఆయన హుటాహుటిన ఇంటికి వెళ్లేసరికి పిల్లలతో పాటు హారిక అపస్మారక స్థితిలో కనిపించింది. వారిని చికిత్స నిమిత్తం జగిత్యాలకు, అక్కడి నుండి హైదరాబాద్కు తరలించారు. చికిత్స పొందుతూ తల్లితో పాటు 2 పిల్లలు మృతి చెందారు. అయితే భర్త వేధింపుల కారణంగానే హారిక తన పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామానికి చెందినటువంటి కంబాల హారిక మొన్న 13వ తేదీ 2వ నెల 2025 సంవత్సరం రోజున వ్యక్తిగత కారణాలు మరి కొద్దిగా భర్త వేధింపుల వలన పురుగుల మందు తాగడం జరిగింది. ఆమెతో పాటు వాళ్ళ పిల్లలు కూడా పురుగుల మందు తాగినట్లు మాకు విచారణ తెలిసింది. ఇందులో భాగంగానే మొన్న యశోద హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో 14వ తేదీన కంబాల హారిక ట్రీట్మెంట్ తీసుకుంటున్న క్రమంలోనే చనిపోవడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఇదే క్రమంలో ఈరోజు తెల్లవారుజామున అక్కడ వాళ్ళ ఆర్థిక స్తోమత బాగాలేనందువల్ల కొద్దిగా హోప్స్ ఏం లేవని యశోద హాస్పిటల్ యాజమాన్యం చెప్పడం వల్ల వాళ్ళు కరీంనగర్ ఆసుపత్రికి, ఒకరి పాపనేమో ఇక్కడికి మన కరీంనగర్ సివిల్ హాస్పిటల్కి, బాబును ప్రతిమ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే కరీంనగర్ ప్రతిమ హాస్పిటల్లో వాళ్ళ బాబు 6 గంటలకు చనిపోవడం జరిగింది. సివిల్ హాస్పిటల్ వాళ్ళ పాప చనిపోవడం జరిగింది. దీనిపైన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వాళ్ళ బంధువులు కంప్లైంట్ భర్త వేధింపుల వలన ఇదంతా జరిగిందని చెప్పి ఆరోపిస్తుంటే దీని మీద పూర్తి విచారణ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ గేమ్స్ ఆడి అప్పుల పాలై ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఇప్పలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మధు కొంతకాలంగా ఆన్లైన్ గేమ్స్ కు బానిస అయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో సుమారు 12 లక్షల వరకు అప్పులు అయ్యాయి. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురి అయి పురుగుల మందు తాగగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నుండి 12 లక్షల వరకు ఆన్లైన్ గేమ్ ఆడి అప్పుల పాలైతే మేము ఇంటికి పోయి బావ అట్లా అది పద్ధతి కాదు అని చెప్పినా సుధా వినలేదు. కాకపోతే వాళ్ళ తండ్రికి సుధా చెప్పినాం, ఇంకోసారి అట్లాంటి తప్పు చేయడు, నువ్వు ఈ అప్పు కట్టు, మరి నీ కొడుకే కదా అని చెప్పినా సుధా పట్టించుకోలేదు. దాదాపుగా ఆ పంచాయతీ తీర్మానం అయిపోయిన తర్వాత సుధా ఆన్లైన్ గేమ్కు అలవాటు పడి 10 నుండి 12 లక్షల వరకు అప్పు చేసి వ్యవసాయం చేసుకునడానికి సుధా గత్యంతరం లేక పరిస్థితి బాధను దిగమింగలేక పురుగుల మందు పోయిన సోమవారం తాగిండు. ఇగో ఈరోజు చనిపోవడం జరిగింది. హాస్పిటల్ బిల్లు సుధా దాదాపుగా 3 నుండి 3,50,000 బిల్లు అయింది. ఏ హాస్పిటల్లో సుధా ఎవరు తక్కువ చేయలేదు. ఇక మా పరిస్థితి ఇట్లున్నది. ఒక 2 ఎకరాల భూమి వ్యవసాయ భూమి ఉంది.
వాళ్ళకు ఏం లేదు, ఇల్లు రేకుల ఇల్లు. ఆయనకు బీదవాడు దాదాపుగా ఏం లేనట్టే. పిల్లలు పెళ్ళి అయింది, 2014లో పెళ్ళి అయింది. ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి 10 సంవత్సరాలు ఉంటాడు, ఒక అబ్బాయి 7 సంవత్సరాలు ఉంటాడు. వాళ్ళు కూడా ఒకరు మైనార్టీ స్కూల్లో చదువుతారు. హజ్ యాత్రికులు నియమాలను తప్పనిసరిగా పాటించాలని మాస్టర్ హజ్ ట్రైనర్ ముఫ్తీ రఫీవుద్దీన్ రషాదీ సూచించారు. కరీంనగర్ కాశ్మీర్ గడ్డ ప్రాంతంలో ప్రైవేటు ఫంక్షన్ హాల్లో లబ్దయిక్ సొసైటీ కరీంనగర్ ఆధ్వర్యంలో మొదటి శిక్షణ శిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్కు చెందిన ప్రముఖ హజ్ మాస్టర్ ట్రైనర్ ముఫ్తీ రఫీయుద్దీన్ రషాదీ హాజరై పలు సూచనలు చేశారు. అనంతరం లబ్దయిక్ సొసైటీ అధ్యక్షులు సయ్యద్ ఇర్ఫాన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా సొసైటీల ద్వారా పొందే సేవలు, వసతుల వివరాలు వివరించారు. ఈ కార్యక్రమంలో ముఫ్తీ యూనుస్ ఖాస్మీ, హాఫీజ్ వసీముద్దీన్, మౌలానా హైదర్ అసాదీ, హఫీజ్ లయిక్ రెహమాన్, లబ్బాయిక్ హజ్ సొసైటీ అధ్యక్షుడు సయ్యద్ ఇర్ఫాన్ ఉల్ హక్, ఉపాధ్యక్షుడు హాఫీజ్ ముదస్సిర్ రెహమాన్, ప్రధాన కార్యదర్శి హాఫీజ్ రిస్వాన్తో పాటు సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు లబ్బాయిక్ హజ్ సొసైటీ ఆధ్వర్యంలో షాలిమార్ ఫంక్షన్ హాల్లో 2వ హజ్ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించబడినది. ఈ ట్రైనింగ్ క్యాంప్కి ప్రముఖంగా హైదరాబాద్ నుంచి మాస్టర్ ట్రైనర్ ముఫ్తీ రఫీయుద్దీన్ సాహబ్ గారు ఇక్కడ విచ్చేసినారు. వచ్చి ఈ దాదాపుగా కరీంనగర్ డిస్టిక్ మరియు పెద్దపల్లి డిస్టిక్ హజ్ యాత్రికులు మరియు ప్రైవేట్స్ వెళ్ళి వారు కూడా దాదాపుగా 200 మంది ఈ హజ్ శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. దాదాపుగా హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి మొత్తం 6,000-7,000 హజ్ యాత్రికులు వెళ్ళుచున్నారు. ఈ సంవత్సరం మన కరీంనగర్ నుంచి దాదాపుగా 126 మంది కరీంనగర్ నుంచి ఉన్నారు. పెద్దపల్లి డిస్టిక్ నుంచి 25 మంది ఉన్నారు. దళిత బహుజన పార్టీ కరీంనగర్ నగర అధ్యక్షులుగా గోత్రాల శ్రీనివాస్ను నియమించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ నియామకపు ఉత్తర్వులు శ్రీనివాస్కు అందజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కులగణన సక్రమంగా చేయకుండా వీరి జనాభా తక్కువ చేసి చూపించి మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి కాలరాస్తున్నారని విమర్శించారు. కార్పొరేషన్ పరిధిలో నెలకొన్న ప్రతి సమస్యల పరిష్కారం కోసం దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ రాగి రాజేష్ ముద్రాజ్, పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ రామచందర్, మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జ్ చిప్పరి కరుణాకర్, హన్మకొండ జిల్లా ఇన్ఛార్జ్ ఆకుతోట సతీష్, ఎస్సీ ఎస్టీ అడ్వకేట్స్ ఫోరం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రాజలింగం పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం సందర్భం దళిత బహుజన పార్టీ కరీంనగర్ నగర కార్యవర్గ బాధ్యతల్ని నాయకత్వాన్ని ప్రకటించే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి సంఘ సేవకులు, బీసీ సామాజిక వర్గానికి చెందిన నగర వాస్తవ్యులు, నగర పౌరులు గోత్రాల శ్రీనివాస్ గారిని దళిత బహుజన పార్టీ నగర శాఖ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. శ్రీనివాస్ గారిని వాళ్ళే ఈ రాజ్యాన్ని, రాజకీయ అధికారాన్ని, పరిపాలనా అధికారాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని 95% ప్రజల్ని, ముఖ్యంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు, మత మైనారిటీలు, ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధులు, సిక్కులు, అదేవిధంగా ఓసీ కులాల్లో ఉన్న శ్రామిక ప్రజలు, మొత్తంగా దళిత బహుజన సమాజాన్ని కేవలం 2-3% వాళ్ళే అజమాయిషీ చేస్తూ ఈ మొత్తం దళిత భోజన భవిష్యత్తుని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని మరి వాళ్ళ దోపిడీ ఆధిపత్య రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవడంలో భాగంగా జరుగుతున్న రాజకీయ పార్టీలు. ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని ట్రాక్టర్ దగ్ధమైంది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మంగళ్లపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఉప్పుల జీవన్కు చెందిన ట్రాక్టర్ పొలంలో పత్తి కట్టెలు ఒక్కచోటుకు చేరుస్తున్న క్రమంలో డీజిల్ ట్యాంకుకు నిప్పు అంటుకొని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సహాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా అప్పటికే ట్రాక్టర్ పూర్తిగా కాలిపోయింది. దీంతో ట్రాక్టర్ యజమాని, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం జూలపల్లికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జూలపల్లి బీఆర్ఎస్ పార్టీకి చెందిన రామ్గోపాల్ రెడ్డి పలువురు నాయకులు పార్టీలో చేరగా ఎమ్మెల్యే విజయ రమణారావు వారికి కండువాలను కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజారాం రెడ్డి, గంగిపల్లి చొక్కయ్య, అనంతరెడ్డి, దాడి కుమార్ పాల్గొన్నారు. జూలపల్లి మండల్ కోనరావుపేట గ్రామ నివాసైనటువంటి రమ, అదేవిధంగా రామ్గోపాల్ రెడ్డి గారు మరి మొన్నటి వరకు మండల ప్రజా పరిషత్ జూలపల్లి అధ్యక్షురాలుగా పనిచేయడం జరిగింది. మరి వారు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రావడాన్ని స్వాగతిస్తా ఉన్నాం. మరి గతంలో కూడా చాలా సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి ఉప సర్పంచ్గా మరి పార్టీలో కూడా అనేక పదవులు చేపట్టి మరి అప్పుడున్నటువంటి రాజకీయ కారణాలతో బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి మళ్ళీ ఇవాళ ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీ రావడాన్ని 100% స్వాగతిస్తూ ఉన్నా. మరి వారితో పాటు జైన్ అయినటువంటి సోదరులు, అదేవిధంగా చంద్రయ్య, మరి వారికి కూడా కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానిస్తూ మరి రేపు పట్టభద్రుల ఎన్నికలలో జరిగేటువంటి ఎలక్షన్ కోసం రేపు నరేందర్ రెడ్డి గారు 17వ తారీఖు ఉదయం 10 గంటలకు పెద్దపల్లికి రాబోతా ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్ ఆధ్వర్యంలో చెవిలో పువ్వుతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ ముస్తాబాద్ టు మోహినికుంట వరకు దుబ్బాక రోడ్డుకు 14 కోట్లు నిధులు మంజూరు చేసి శిలాఫలకం వేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ నిధులను ఇతర పనులకు మళ్లించిందని ఆరోపించారు. స్థానిక కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ది ఉంటే డబుల్ రోడ్డు నిధులు వెనక్కి తేవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గ్రామస్తులతో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు శీలం స్వామి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జాంగీర్, కోడే శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, మండల అధ్యక్షులు దిలీప్, నరేంద్రాచారి పాల్గొన్నారు. మన వెనుక కనబడుతుంది ఈ శిలాఫలకము. అప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ మంత్రి గారు కల్వకుంట్ల రామన్న గారు ఇక్కడ ఈ ముస్తాబా నుండి దుబ్బాక వేసేందుకు మద్దికుంట, మోయినకుంట వరకు 14 కోట్లతో నిధులు మంజూరు చేసినారు. శిలాఫలకం వేసిరు. ప్రారంభోత్సవం తొందరలో ఉండే, అంటే పనులు ప్రారంభం అయ్యేది. ఆలోపు ఎలక్షన్స్ కూడా వచ్చినాయి. ఎలక్షన్ కూడా రాగానే అక్కడే ఆగిపోయింది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 14 కోట్లను R&B మినిస్టరు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మన నల్గొండ జిల్లాకు జీవో ఇచ్చి మరి దీన్ని క్యాన్సిల్ చేస్తున్నట్టుగా జీవో ఇచ్చి మరి దీన్ని ఈ రోడ్ను నల్గొండకు తీసుకుపోవడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి అసమర్థ నాయకత్వానికి ఇది నిదర్శనం. అంటే ఒక రోడ్డు వస్తే ఆ రోడ్డును మళ్ళీ క్యాన్సిల్ చేయడానికి ఒక జీవో ఇచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి అక్కడ కాంగ్రెస్ నాయకత్వం ఏదైతే అధిక నాయకత్వం ఉందో అవసరమైతే జిల్లా బాధ్యత చూస్తున్నటువంటి ఆదిశీన్ గారి ఇల్లును కూడా, క్యాంప్ కార్యాలయాన్ని కూడా అవసరమైతే ముట్టడిస్తాం. మేము 13 నెలలుగా మీ గవర్నమెంట్ వచ్చి 13 నెలలుగా వేచి చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా డబుల్ రోడ్ వెంటనే శాంక్షన్ చేయించి వెంటనే పనులు మంజూరు చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము దీని మీద ఉధృతమైనటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో తీసుకునే ఆలోచన ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి దుబ్బాక రోడ్డు శాంక్షన్ చేసే దిశగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా మోయినకుంట, మద్దికుంట, ముస్తాబాద్ పట్టణ ప్రజల సహకారంతో ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ రోడ్డు శాంక్షన్ చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి అవసరమైతే పాదయాత్ర ద్వారా కలెక్టర్ ఆఫీసు, దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ముట్టడిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలోని శివ అభయాంజనేయ స్వామి ఆలయానికి దాతలు విరాళం ప్రకటించారు. నుస్తులాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బూదారపు శ్రీనివాస్ 1500 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్, సుమారు 30,000 విలువ చేసే ప్లంబింగ్ సామాగ్రి ఆలయానికి అందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీనివాస్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి, బుడిగె కొండయ్య, రమేష్, రవి, మహమ్మద్ ఆషిక్ పాషా, కొండలరావు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో సామూహిక వివాహాలు జరిగాయి. పీసీసీ సభ్యుడు పత్తి కృష్ణారెడ్డి అనిత దంపతులు అన్నా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 11 జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ హాజరై మాట్లాడారు. నాన్న పేరు మీద అన్నా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదలకు వివాహాలు జరిపించడం గొప్ప విషయమన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. అనంతరం కృష్ణారెడ్డి దంపతులను ప్రణవ్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇల్లందకుంట మండలంలో సామూహిక వివాహం దాదాపు 11 మంది జంటలకి అన్నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ పీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి గారు వారి దంపతులు ఒక చక్కని కార్యక్రమం నిరుపేద కుటుంబాలకు పెళ్లి చేయని స్తోమత లేని వారికి ఒక మంచి అవకాశం కల్పించి వారికి వస్త్రాలు మంగళసూత్రాలతో పాటు అయ్యగారిని పెట్టి సాంప్రదాయబద్ధంగా ఒక పెళ్ళి ఎన్ని సాంప్రదాయాలు జరగాలో అట్లా అన్ని హంగులతోని బ్రహ్మాండంగా ఒక రాముడు వారి ఆశీర్వాదంతో ఇల్లందకుంట దేవాలయం పక్కన ఇట్లాంటి కార్యక్రమం చేపట్టినందుకు వారికి వారి కుటుంబ సభ్యులు ముఖ్యంగా వాళ్ళ ధర్మపత్ని కూతురికి భగవంతుని ఆశీస్సులు కూడా చెల్లవేళలు ఉండాలి అని కోరుకుంటూ వారికి ముఖ్యంగా అభినందిస్తూ ఇక చక్కని కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు కూడా వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కరీంనగర్ కళాభారతిలో చిల్డ్రన్స్ థియేటర్ ఫెస్ట్ 2025 వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్టేజీపై వివిధ రకాల ప్రదర్శనలు ఇచ్చి ఆహుతులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో మాడిశెట్టి గోపాల్, వంగల శ్రీధర్తో పాటు పిల్లలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ పక్కా ముస్లిం అని, అతడి తాత పేరు ఫిరోజ్ ఖాన్ అని చెప్పారు. రాహుల్ తల్లి క్రిస్టియన్, రాజీవ్ గాంధీ తండ్రి ముస్లిం అయినప్పుడు రాహుల్ గాంధీ పక్కా ముస్లిమే అవుతాడని వ్యాఖ్యానించారు. 2004లో నరేంద్ర మోడీని బీసీని చేసింది అప్పటి కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నారని ఎద్దేవా చేశారు. కరీంనగర్లో జరిగిన స్వదేశీ మేళా ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నన్ను కూడా బీసీ అన్నప్పుడు నేనేమనంటే మరి రాహుల్ గాంధీ గారు ఏ మతము, ఏ కులము, ఏ జాతి, ఏ దేశము, రాహుల్ గాంధీ గారి తాత పేరు అయిపోయింది ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఏ పేరు? పేరు ఫిరోజ్ ఖాన్ గాంధీ గారి పేరు. ఆయన ఎవరు? ఒక ముస్లిం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏమంటారంటే రాహుల్ గాంధీ పక్కా బ్రాహ్మణ్ అంటున్నారు. ఎట్లా బ్రాహ్మణ్ అవుతాడు? రాహుల్ గాంధీ తల్లి ఏమో క్రైస్తవురాలు. ఎవరు? ఏం పేరు? సోనియా గాంధీ. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ తండ్రి ఎవరు? ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఫిరోజ్ ఖాన్ గాంధీ ముస్లిం అయితే రాజీవ్ గాంధీ ముస్లిమే. మరి రాజీవ్ గాంధీ ముస్లిం అయితే రాహుల్ గాంధీ ఎవరు? ముస్లిమే కదా. కాంగ్రెస్ బ్రేక్ టీంల అరే తండ్రి మతము కొడుకు వస్తుంది, తండ్రి జాతి కొడుకు వస్తుందంటే నేను కాంగ్రెస్ గదే అడుగుతున్నా. రాజీవ్ గాంధీ తండ్రి ముస్లిం అయినప్పుడు రాజీవ్ గాంధీ ముస్లిం అవుతాడు. రాజీవ్ గాంధీ ముస్లిం అయినప్పుడు రాహుల్ గాంధీ ముస్లిం అవుతాడు. ఇది లెక్క.
ఇప్పుడు మాట్లాడు నరేంద్ర మోడీ గారు బీసీయా? మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీలు దీనికి సమాధానం చెప్పాలి. 10 జనపథంలో ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక జాతి లేదు, ఒక దేశం లేదు. సోనియా గాంధీ తెలియాలి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.